ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈ వీడియోను పూర్తిగా చూడకుండా వదిలేస్తే మీరు జీవితంలో ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. మీ జీవితంలోకి త్వరలో ప్రవేశించబోయే ఒక స్త్రీ, ఆమె ఎవరో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె మీకు శుభమా లేక మీ జీవితాన్ని పూర్తిగా మార్చే పరీక్షనా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. బ్రహ్మమ్మ గారు తన కాలజ్ఞానంలో చెబుతున్నది ఒక్కటే: కాల మార్పులో ఒక స్త్రీ రూపంలో భాగ్యము కూడా వస్తుంది, పరీక్ష కూడా వస్తుంది అని తన కాలజ్ఞానంలో చెప్పారు. మకర రాశి వారికి ఈ మధ్యకాలంలో ఒక ప్రత్యేకమైన దశ మొదలవుతుంది. మీరు గమనించారా? కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారు. మీ ఆలోచనలు మారుతున్నాయి. మీకు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇది సాధారణము కాదు. ఇది కాలజ్ఞానము సూచించిన మార్పు సంకేతం అని చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు? ఆమె ఒక సాధారణ వ్యక్తి కాదు. ఆమె ఇలా ఉండవచ్చు: మీకు చాలా దగ్గరైన వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా మీరు అనుకోకుండా కలిసే వ్యక్తి కావచ్చు, లేదా గతములో మీకు సంబంధించిన ఎవరో తిరిగి రావచ్చు. ఆమె ప్రవేశం యాదృచ్ఛికం కాదు, అది విధి అని గుర్తుంచుకోండి. మకర రాశి వారు గమనించవలసిన విషయం ఒక్కటే: ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి, మీ జీవిత దిశ మారుతుంది. కానీ ఈ మార్పు అందరికీ మంచిగా ఉండదు. కొంతమందికి ఇది అదృష్టంగాను, మరికొందరికి పరీక్షగాను ఉంటుంది. బ్రహ్మమ్మ గారు తన కాలజ్ఞానంలో శని ప్రభావం ఉన్న రాశులలో మార్పులు స్త్రీ రూపంలో వస్తాయని తన కాలజ్ఞానంలో రాసుకొచ్చారు. మకర రాశి వారికి శనిగ్రహ ఆధిపత్యం కాబట్టి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు మీ కర్మను పరీక్షిస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీతో సంబంధం పెంచుకునే ముందు మీరు గమనించవలసినవి ఒక్కటే: ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, మీపై ఆమె ప్రభావం. ఎందుకంటే ప్రతి చిరునవ్వు నిజం కాదు, ప్రతి దగ్గరతనం శుభం కాదు. ఇది తప్పకుండా గుర్తుంచుకోండి. భయపడవలసిన అవసరం లేదు. మకర రాశి వారికి ఇది ఒక అవకాశం కూడా కావచ్చు. నిజమైన ప్రేమ దొరుకుతుంది, జీవిత భాగస్వామి రావచ్చు, ఆర్థికంగా ఎదగవచ్చు. కానీ మీరు సరైన నిర్ణయం తీసుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి అని గుర్తుంచుకోండి. మకర రాశి మిత్రులారా, మీరు ఎదురు చూస్తున్న ఆ స్త్రీ ఇప్పటికే మీ జీవితంలోకి వచ్చి ఉండవచ్చు. అవును, మీరు ఆమెను చూస్తూ కూడా గుర్తించకపోయి ఉండవచ్చు. ఆమెను గుర్తించే రహస్య సంకేతాలు: ఆ స్త్రీ సాధారణముగా కనిపిస్తుంది, కానీ ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్తగా గమనించండి. మీరు ఆమెను కలిసినప్పుడు మీ మనసు అర్థం కాని విధంగా కలవరపడుతుంది. ఆమెతో మాట్లాడిన తర్వాత మీరు చాలా ఆలోచిస్తారు. ఆమె మాటలు మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఆమె దగ్గర ఉంటే సమయం ఎలా గడిచిపోయిందో కూడా మీకు తెలియదు. ఇది సాధారణ ఆకర్షణ కాదు, ఇది కర్మ సంబంధం అని తన కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు బ్రహ్మం గారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన గుట్టు ఒక్కటే: కర్మబంధం ఉన్నవారు కాలం వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తారు అని తన కాలజ్ఞానంలో రాసుకొచ్చారు. అంటే ఆ స్త్రీ మీ గత జన్మలో ఉన్నవారై ఉండవచ్చు, లేదా మీ జీవితంలో ఒక పెద్ద పాత్ర పోషించబోయే వ్యక్తి కావచ్చు. ఆమె వచ్చినప్పుడు మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయాన్ని గుర్తించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ స్త్రీ మీకు మంచిదా లేక పరీక్షనా ఇలా తెలుసుకోవచ్చు. మంచిదే అయితే మీకు మనసుకు శాంతి లభిస్తుంది. మీ లక్ష్యాల వైపు మీరు నడుస్తారు. మీలోని మంచి లక్షణాలను బయటకు తీస్తుంది. చెడు అయితే మీలో అసహనాన్ని పెంచుతుంది, మీ దారి తప్పిస్తుంది, మీకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఆమె వల్ల మీరు మెరుగుపడుతున్నారు అంటే ఆమె శుభం అని చెప్పాలి. ఆమె వలన మీరు కింద పడుతుంటే అదే పరీక్ష అని చెప్పాలి. మకర రాశివారు ఎక్కువగా ఒక పొరపాటు చేస్తారు: భావోద్వేగాలకు లోనవుతారు. ఆ స్త్రీ మీకు ప్రేమగా దగ్గరవుతుంది, మీకు అర్థమవుతున్నట్టు మాట్లాడుతుంది. కానీ అది నిజమైన ప్రేమ, మీ బలహీనతను ఉపయోగించుకోవడమా అనేది మీరు గుర్తించాలి. ఇది గుర్తించలేకపోతే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. మీరు తీసుకోవలసిన ఒక నిర్ణయం. ఈ సమయంలో మీరు చేయవలసింది ఒక్కటే: త్వరగా నిర్ణయం తీసుకోండి. భావోద్వేగాలకు లోను కాకండి. మీ ఆలోచనలను పరిశీలించండి. ముఖ్యంగా మీ మనసు కాదు, మీ బుద్ధిని వినండి. మకర రాశి వారికి
శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని ఇలా చేస్తాడు. మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీ నిజాయితీని పరీక్షిస్తాడు. మీ నిర్ణయాలను పరీక్షిస్తాడు. ఆ స్త్రీ ఈ పరీక్షలో ఒక భాగం మాత్రమే అని గుర్తించండి. ఆ స్త్రీ ఈ పరీక్షలో ఒక భాగమై ఉండవచ్చు. ఇది అందరూ గుర్తించవలసిన ఒక ముఖ్యమైన విషయం. మకర రాశి మిత్రులారా, ఈ సమయంలో ఎవరి మాటలకైనా నమ్మకం పెడతారు. తొందరగా సంబంధాలు పెంచుకుంటారు. కానీ అవకాశం అనుకుని తీసుకున్న నిర్ణయం సమస్యగా మారుతుంది. ఇది గుర్తుంచుకోండి. మకర రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు చూసింది ప్రారంభం మాత్రమే. అసలు పరీక్ష ఇప్పుడు మొదలు కాబోతుంది. ఆమె వల్ల జరిగే సంఘటన ఒకరోజు మీ జీవితంలో అనూహ్యమైన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి కారణం ఆ స్త్రీ అని చెప్పాలి. మీరు ఊహించని విధంగా ఒక మాట, ఒక నిర్ణయం, ఒక సంఘటన మీ జీవితాన్ని కుదిపేస్తుంది. మీరు ఎలా అనుకుంటారు, ఇది ఎలా జరిగింది, నేను నమ్మిన వ్యక్తి ఇలా చేస్తుందా అని. ఇదే కాలజ్ఞానము చెప్పిన పరీక్షల సమయం అని చెప్పాలి. ఈ సమయంలో మీ మనసు ఆమె తప్పు చేయలేదు అంటుంది, కానీ నిజం ఏదో తప్పు జరిగింది అని చెబుతుంది. ఈ కన్ఫ్యూజన్లోనే చాలామంది పడిపోతారు. ఆమె అసలు రూపం బయటపడే సమయం. ఇది చాలా కీలకమైన దశ. ఆ స్త్రీ యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. కొందరికి ఆమె నిజంగా మంచి వ్యక్తి అని తెలుస్తుంది. మరికొందరికి ఆమె వల్ల సమస్యలు వస్తాయి అని తెలుస్తుంది. ఇది మీ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది మిత్రులారా. బ్రహ్మము గారు తన కాలజ్ఞానంలో చెప్పిన ఒక హెచ్చరిక కూడా ఉంది. విధి పరీక్షించినప్పుడు భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటే నష్టం తప్పదు అని తన కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పారు బ్రహ్మం గారు. అంటే ఈ సమయంలో మీరు కోపముతో, ప్రేమతో, బాధతో నిర్ణయం తీసుకుంటే అది తప్పు అవుతుంది అని గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన విషయం, ఒక అడుగు వెనక్కి వెళ్ళండి. పరిస్థితిని గమనించండి. మీకు మీరే ప్రశ్నలు అడగండి. ఇది నిజంగా నాకు మంచిదా? నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? ఈ సంబంధం నాకు శాంతిని ఇస్తుందా అని. ఈ 3 ప్రశ్నలకు సమాధానం మీకు దారి చూపుతుంది. కొంతమంది మకర రాశి వారికి ఈ దశ చాలా కఠినంగా ఉంటుంది. ఒంటరితనం, మానసిక ఒత్తిడి, సందేహాలు. కానీ ఇది శాశ్వతం కాదు అని గమనించండి. ఇది ఒక పరీక్షల దశ అని గమనించండి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం కొత్త దిశలో వెళుతుంది. మీరు మరింత బలంగా మారుతారు. తప్పు చేస్తే మరింత కష్టాలు ఎదురవుతాయి. ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చింది ఎందుకంటే మీకు ఒక పాఠాన్ని నేర్పడానికి. మకర రాశి మిత్రులారా, పరీక్ష ముగిసే ముందు మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసిన అసలు పని, ఎప్పటి వరకు మీరు అనుభవించారు, మీరు గందరగోళంలో పడ్డారు, మీరు బాధపడ్డారు. కానీ ఇప్పుడు మీరు బలంగా మారాలి. సరైన నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి నుండి బయటపడటానికి భావోద్వేగాన్ని పక్కన పెట్టండి. నిజాన్ని అంగీకరించండి. మీ విలువను గుర్తించండి. బ్రహ్మము గారు తన కాలజ్ఞానములో దీనికి సంబంధించి ఒక వాక్యాన్ని పొందుపరిచారు. ఎవరు మీకు శాంతిని ఇవ్వరో వారు మీ జీవితంలో ఉండకూడదు అని తన కాలజ్ఞానములో రాసుకొచ్చారు బ్రహ్మం గారు. ఈ దశలో మీకు సహాయం చేసే కొన్ని పరిహారాలు. శనివారం రోజు నల్ల నువ్వులు దానము చేయండి. శనిదేవుణ్ణి ప్రార్థించండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆలయములో దీపాన్ని వెలిగించండి. ఇవి మీ మనసుకు శాంతిని ఇస్తాయి. మీ నిర్ణయాలు స్పష్టమవుతాయి. మకర రాశి మిత్రులారా, మీరు ఎప్పటి వరకు చూసింది ఒక కథ కాదు. అది మీ జీవితంలో జరిగే ఒక నిజం కావచ్చు. మీ మనసులో ఒక ప్రశ్న ఇంకా ఉంటుంది. ఆ స్త్రీ నా జీవితంలోకి ఎందుకు వచ్చింది? సమాధానం చాలా సింపుల్, కానీ చాలా లోతైనది. మీరు మారాల్సిన సమయం వచ్చింది, అందుకే ఆమె వచ్చింది అని చెప్పాలి. బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో చెప్పిన అసలు సత్యాలు. జీవితంలో కొందరు వ్యక్తులు మనకు సంతోషం ఇవ్వడానికి వస్తారు. మరికొందరు పాఠం నేర్పడానికి వస్తారు. ఆ స్త్రీ మీకు ఏమి ఇచ్చిందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అని తన కాలజ్ఞానంలో రాసుకొచ్చారు బ్రహ్మం గారు. మీరు బాధపడ్డా మీరు కోల్పోయింది ఒక వ్యక్తి మాత్రమే, కానీ మీరు పొందింది అనుభవం, బలం, జ్ఞానం. ఇవే మీ నిజమైన సంపద. ఈ దశ తర్వాత మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీరు మరింత జాగ్రత్తగా మారుతారు. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఇదే మీ రీబర్త్ అని చెప్పాలి. మకర రాశి మిత్రులు, ఈ పరీక్షను దాటిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు. కెరీర్లో పురోగతి లభిస్తుంది. మంచి సంబంధాలు, నిజమైన ప్రేమ లభిస్తాయి.
మకర రాశి వారికి శని పరీక్షలు ఇస్తాడు. పరీక్ష దాటితే అతడు గొప్ప ఫలితాలు ఇస్తాడు. మీరు ఈ దశను సరిగ్గా హ్యాండిల్ చేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని గ్రహించండి. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక కారణంతో వస్తాడు, కానీ మీ జీవితాన్ని నిర్ణయించేది మీ నిర్ణయమే అని గుర్తించండి. మకర రాశి మిత్రులారా, మీరు ఒంటరిగా లేరు. మీరు బలహీనులు కాదు. మీరు ఒక యోధులు. ఈ పరీక్షను మిమ్మల్ని ఓడించడానికి కాదు, మిమ్మల్ని గెలిపించడానికి వచ్చింది అని గ్రహించండి. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.